తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినని వాక్యము నమ్మదగినదియో. చాలా మందికి ఏంటంటే, ఇంతమంది దేవుళ్ళు ఉండగా యేసు ప్రభు మాకెందుకు అంటున్నారు. కానీ యేసు ప్రభు జననము మనం చూసినప్పుడు యేసు ప్రభులో ఉన్న ప్రత్యేకత ఏంటి, ఈయన లోకానికి ఎందుకు వచ్చాడు, వచ్చిన ఆయన ఏం చేస్తాకు వచ్చాడు అనేది మనము పరిశుద్ధ గ్రంథ ప్రకారముగా మనము మనసు పెట్టి విశ్వాసముతో తీసుకున్నప్పుడు ఆయన ప్రత్యక్షత ఏంటో మనకు తెలుసుద్ది. ఎందుకు వచ్చాడో మనం తెలుసుకుంటే, వచ్చిన ఆయన ఎటువంటి వాడో తెలుసుకుంటే, ఆయన నమ్మితే మనం ఎలా మారతామో తెలుసుకుంటే, దానివల్ల వచ్చే ఆశీర్వాదం ఏంటో మనం తెలుసుకుంటే, మనం తెలివి తక్కువగా ప్రవర్తించము, ఆయనకి విరోధంగా ప్రవర్తించడం కానీ మాట్లాడటం కానీ చెయ్యమన్నమాట. చాలామంది తెలుసుకోకుండానే ఆయనకి వ్యతిరేకముగా మాట్లాడటం, వ్యతిరేకముగా ప్రవర్తిస్తున్నారు కనుక వాళ్ళు ఏ మేలు పొందుకోలేకపోతున్నారు. మేలు పొందుకోవాల్సిన వారు కీడు పొందుకుంటానికి కారణం ఏంటంటే, తెలుసుకోకపోవటం వల్ల, నమ్మపోవటం వల్ల, ఆ ప్రకారముగా జీవించకపోవటం వల్ల మరి ఈ లోకంలో శాపగ్రస్తులుగా ఉంటున్నారు. కానీ ఆశీర్వాదానికి కారణభూతుడైన యేసుని నమ్మపోవటం వల్ల, ఆయన తెలుసుకోకపోవటం వల్ల, ఆయనకి ప్రార్థన చేయకపోవటం వల్ల, ఆయన పాపాలు క్షమిస్తాడని ఆ పాప క్షమాపణ పొందుకోకపోవటం వల్ల పాపులుగానే ఉంటున్నారు. దాని ద్వారా వచ్చే ఆ శాపము అనేది అనుభవిస్తున్నారు. మన కళ్ళ ముందు చూస్తున్నాం, చాలామంది శాపం అనిపిస్తున్నారు. కానీ చాలామందికి తెలియట్లేదు. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది. ఎందుకు వాక్యము నమ్మదగినది అంటే, నమ్మిన వారిని ఆ వాక్యం ఏం చేస్తుందంటే మారుస్తుంది, నమ్మకస్తులుగా మారుస్తుంది. యేసు కొరకు జీవించేటట్టుగా, యేసు కొరకు సాక్షిగా మారుస్తుంది. పౌలు సాక్ష్యం అదే. యేసు ప్రభుని తెలియనప్పుడు ఆయన యేసుకు వ్యతిరేకంగా నడిచాడు. ఆయన ప్రత్యక్షత తెలుసుకున్నప్పుడు ఆయన పాపులలో నేను ప్రధాన పాపిని అన్నాడు. పాపులలో నేను ప్రధాన పాపిని, ఒకనాడు హింసకుడిని, దోషకుడిని, హానికారుడిని అని సాక్ష్యం చెప్పాడు. నేను హింసకుడిని, వాళ్ళ సమక్షంలోనే అపోస్తలుడైన పౌలు సంఘాన్ని హింసించేవాడు, విశ్వాసులు హింసించేవాడు, చర్చిల మీద దాడి చేసేవాడు. దేవుణ్ణి ఎరిగి ధర్మశాస్త్రం తెలుసుకుని ఇది వేరొక మతం అని, పరాయి మతం అని ఆ యేసు ప్రభు బిడ్డల్ని హింసించేవాడు. కానీ ప్రభు ప్రత్యక్షత కలిగిన తర్వాత నేను పాపలో ప్రధాన పాపిని, తెలియక చేశాను కనుక క్షమించబడ్డాను అని సరెండర్ అయిపోయాడు, ఒప్పుకున్నాడు. అందుకనే ఒకనాడు హింసకుడు, దోషకుడు, హింసకుడు, హానికరుడు అనమాట. మనం ఈ మూడు ప్రతి మనిషిలో ఉంటాయి. ఎవరో కాడ నేను మంచోడిని అని అనొద్దు. ఈ మూడు యేసు ప్రభు దర్శనం లేనివాళ్ళు, లోక దర్శనం కలిగిన వాళ్ళు, లోక మనసు కలిగిన వాళ్ళు పాపులే. ధర్మశాస్త్రం ఎరుగుండి కాడ మతాన్ని ద్వేషించేవాడు, క్రైస్తవ మతం అని ద్వేషించేవాడు పౌలు గారు. ఇవాళ హైందువులు ద్వేషిస్తున్నారంటే వాళ్ళకి తెలియక. కానీ ధర్మశాస్త్రం తెలిసి ఆ మతం యొక్క మైకంలో మౌఢ్యం, ఆ కళ్ళు, మతం ఏం చేస్తుందంటే కళ్ళు మూసేస్తుంది అనమాట, హృదయాన్ని కఠినపరిచేద్దంత. అంతే, వాళ్ళు ఇష్టం వచ్చిన నడుస్తూ ఉంటారు. మతానికి ఉన్న శక్తి ఏంటంటే కళ్ళు మూసేసి పాపం చేయించడం మతంలో ఉంది. ఏ మతమైనా సరే మతంలో. అందుకని యేసు ప్రభు మతాన్ని స్థాపించడానికి రాలా, మార్గం చూపించడానికి వచ్చాడు. పరలోకంలో ఉన్న తండ్రి దేవుని చూపించడానికి వచ్చాడు. ఆయన నీతిని స్థాపించడానికి వచ్చాడు.
ఆయన రాజ్యాన్ని కట్టడానికి వచ్చాడు. ఆయన నమ్మిన వారిని పరలోకానికి తీసుకువెళ్ళడానికి యేసు ప్రభు వచ్చాడు అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఆ తిమోతి రాసిన పత్రికలు అన్నాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను మాట, వచ్చినను వాక్యము నమ్మదగినయు పూర్ణ అంగీకారమునకు మనం నమ్మాలి, అంగీకరించడానికి అది యోగ్యమైనది, యోగ్యమై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పడం. అలాగే లోకాసు వార్తలో లోక ఏం రాశాడంటే లోక 19:10లో నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు. యేసు ప్రభువుని ఒకసారి తండ్రి ప్రేమను చూసుకున్న యేసు ప్రభు మనసు ఎటువంటిదంటే నశించిపోయేవాళ్ళు ఎతికేవాళ్ళు అనమాట. హలో, నశించిపోయేవాళ్ళని ఆడు రాలా. యేసు ప్రభువే ఆధ్వర్యనున్న దురాత్మల చేత బంధించబడి పీడించబడుతున్న కుటుంబానికి దూరముగా, ఊరికి దూరముగా, సమాజానికి దూరముగా, సౌకర్యాలకి దూరముగా దురాత్మల చేత బంధించబడి రాళ్ళతో రక్తాలు కారేటట్టుగా గాయపరుచుకుంటూ ఉన్న ఆధ్వర్యనున్న అతని దగ్గరికి యేసు వెళ్ళాడు. ఆయనను పిలిచాడా? ఎవరన్నా పిలిచారా ఆయన్ని? వాళ్ళ కుటుంబస్తులు ఎవరైనా పిలిచారా? ఈయన పిలిచాడా? ఎతికి ఆయన ఆ దురాత్మ నుంచి విడిపించాడు. ఆయన వెళ్ళి అనేక మందిని స్వస్థపరిచాడు, అనేక మందికి విడుదల ప్రకటించాడు. అంటే ఆయనలో ఎంత ప్రేమ ఉన్నది. ఆయన గొప్ప వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, ధనవంతుల ఇంటికి వెళ్ళలేదు, భాగ్యవంతుల ఇంటికి వెళ్ళలేదు, నీతిమంతుల ఇంటికి వెళ్ళలేదు, పట్టణాల్లోకి వెళ్ళలేదు. పేదల దగ్గరికి, దీనుల దగ్గరికి, దరిద్రుల దగ్గరికి, బంధించబడ్డ వారి దగ్గరికి, వ్యాధిగ్రస్తుల దగ్గరికి నా యేసు వెళ్ళాడు. వెళ్ళమని కాడ ఆయన చెప్పాడు. ఆయన్ని ప్రేమిస్తే, ఆయన విశ్వసిస్తే, ఆయన మాట వింటే, ఆయన శిష్యులుగా ఉంటే, ఆయన ఆత్మను కలిగి ఉంటే వాళ్ళు అక్కడికి వెళ్తారండి. ఎక్కడికి? డబ్బుండోళ్ళ దగ్గరగా, సత్యము తెలియని వారి దగ్గరికి, విడుదల లేని వారి దగ్గరికి. యేసు ఎక్కడికి వెళ్ళాడో, యేసు ఎలా సువార్త ప్రకటించాడో, యేసు ఎలా అద్భుతాలు చేశాడో ఆయన అటువంటి వరాన్ని ఇచ్చాడు, అటువంటి అధికారాన్ని ఇచ్చాడు, అటువంటి ఆత్మనిచ్చాడు. అది మనం పొందుకున్నప్పుడు మనం కాడ అలా ఉండవు అనమాట. వీళ్ళు ఆయన వెళ్ళినట్టు కాకుండా వేరొక చాటికి వెళ్తున్నారంటే వాళ్ళందరూ కూడా లోకము, ధనము, ఆశ కలిగిన వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. పరలోకానికి సంబంధించిన వాళ్ళు కాదని గుర్తుపెట్టుకోవాలి. అవునంటారు కాదంటారు? నిశ్చయం అంతే. నువ్వు ఎన్ని కలవలు వేసుకున్నా, ఎన్ని వేషాలు వేసుకున్నా, మనసు తనలో ఉన్న హృదయంలో ఉన్న దాన్ని అది బయటపడతానండి. నీ హృదయం ఎక్కడుండో, నీ ధనం ఎక్కడుండో, నీ హృదయము అది. ధనం ఎక్కడుంటే హృదయము అక్కడే ఉంటుంది. హలో, ఎలీషా హృదయం ఎలా ఉంది? గెహజీ హృదయం ఎలా ఉంది? హలో, ఎలీషా హృదయం ఎలా ఉంది? గెహజీ హృదయం ఎలా ఉంది? నయమాన్ వచ్చి అనేకమైన బహుమతులు తీసుకొచ్చి ఇస్తే వద్దు అన్నాడు. గెహజీ అన్నాడు, ఏం పిచ్చోడు, ఈయనకి భార్యనా పిల్లల, అసలు ఈ డబ్బు విలువ తెలుసా ఈయనకి అని ఈయనకి అక్కడేం మాట్లాడుకోకుండా నయమాన్ వెళ్ళిపోతుంటే, చాలా బాధ వెళ్ళిపోతుంటే, తిరస్కరించాడనే బాధ వెళ్ళిపోతుంటే నయమాన్ పరిగెత్తుకుని వెళ్ళి అవి పొందుకు అన్నాడు. హలో, గట్టి చెప్పండి. పరిగెత్తుకుని వెళ్ళి పొందుకున్నాడు. ఆ పొందుకున్న ఆటలు ఏముంది? శాపం ఉన్నది. ఏముందండి? దైవజనుడు తిరస్కరిస్తే దైవజనుడి దగ్గర ఉన్న అతను అబద్ధమాడి తెచ్చుకున్న దాంట్లో శాపం ఉన్నది.
ఇప్పుడు నయమాను కుష్టు గేహజీకి వచ్చిందా రాలేదా? హలో హలో, నయమానికి వచ్చిందా రాలేదా? అందుకని నిషిద్ధమైనది మనం, దేవుడు నిషిద్ధమైనది మనం కాడ నిషిద్ధంగానే ఉంచాలి. దేవుడు వద్దన్నది మనం కాడ వద్దనుకోవాలి, కద్దనుకోవాలి. కానీ దేవుడు వద్దన్న దాని మీద ఆశ పడుతుందంటే ఆయన మనసు కాదు, ఆయన ఆత్మ కాదు. ఆయనకి ఇష్టం లేనిది మనం ఎప్పుడైతే చేసామో దానికి సంబంధించిన కష్టాలన్నీ, శోధనలన్నీ, సమస్యలన్నీ వస్తాయా రావా? గెహజీకున్న ఎలీషాకున్న ఆ సంతోషము, ఆ తృప్తి, ఆ సమాధానం గెహజీకి ఉన్నాయా? లేవు. నయమాను కుష్టు గెహజీకి వచ్చిందంటే దేవుని స్తోత్రం చెప్పడం. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్యాన్ని అంగీకరించాలి. ఆ ప్రకారముగా జీవించినప్పుడే పరలోకం మన అంగీకరిస్తుంది, ప్రభు ఆత్మ మనతో ఉంటుంది. అప్పుడే మనము నెమ్మది, సమాధానం, సంతోషంగా ఉండగలుగుతాం. దేవుని స్తోత్రం చెప్పండి. వాక్యములోనే ఉంది శక్తి. ఆ శక్తి ఎప్పుడుందంటే మనం అంగీకరించినప్పుడు వస్తుంది అనమాట. అది దేవుని స్తోత్రం. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. ఏంటంటే మంచి వర్తమానం పరలోకములో నుంచి దేవుని దూతల ద్వారా దేవుడు భూలోకానికి పంపించాడు. సువర్తమానం, మంచి వర్తమానము, మనకు శుభము కలిగించేది, మేలు కలిగించేది, ఆశీర్వాదాన్ని కలిగించే పరలోకం నుంచి వర్తమానం ఎప్పుడు వచ్చిందంటే 2000 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు ద్వారా వచ్చింది. ఆయనకి ఆయన గురించి వర్తమానాన్ని ఈ భూలోకానికి తీసుకొచ్చాడు. అంతకుముందు ఈ భూమి శపించబడింది, మానవులు శపించబడ్డారు. వాళ్ళకి శుభము లేదు, ఆశీర్వాదము లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, మంచి అంటూ మేలంటూ లేదు అని దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది. దేవుని స్తోత్రం. అందుకని మేలు చేయువాడు నొక్కడును అంటే దానికి ఆపోజిట్ కీడు చేసేవాళ్ళే, గోతులు తీసేవాళ్ళే ఈ లోకంలో ఉన్నారు. అందుకని 14 వచ్చిన ఈ 2 అద్భుతమైన మాటలు అనమాట. 14 వచ్చిన సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు. ఏంటండి? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేస్తున్నారండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు. ఈ సర్వోన్నతమైన స్థలం అంటే పరిశుద్ధమైన హృదయము కానీ, పరిశుద్ధత ఎక్కడుంటే అక్కడ దేవుడు ఉంటాడు. నీ హృదయం పరిశుద్ధంగా ఉన్నా, నీ గృహం పరిశుద్ధంగా ఉన్నా ఆయన ఉంటాడు. అక్కడ సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. హలో, అది అందుకని సర్వోన్నతమైన స్థలం అంటే శుద్ధ హృదయం. ఆ హృదయాన్ని శుద్ధి ఎప్పుడైతే చేసుకున్నావో అది ఉన్నతమైన దేవుడు నివసించే యోగ్యమైన స్థలముగా దేవుడు చేస్తాడంతే. అందుకని మన కుటుంబాల్లో కాడ దేవునికి మహిమ వచ్చేటట్లుగా మన కుటుంబం ఉండాలి. ఆ కుటుంబంలో మనము ఆయనకి విశ్వాసులుగా ఉంటేనే అక్కడ ఆ గృహము నెమ్మదిగా ఉంటుంది. ఈ వాగ్దానం నెరవేరుద్దన్నమాట. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు. ఎప్పుడైతే ఆయన నమ్ముతావో, ఆయనకి అనుకూలముగాను మారతావో అప్పుడు ఆయనకి ఇష్టలు. వాక్యం చెప్తుందంటే హెబ్రీ 11:6 విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టలై ఉండటం అసాధ్యం అన్నాడు. విశ్వాసమే ఆయనకి ఇష్టం, విశ్వాసమే ఆయనకి ఇష్టం. ఆయన్ని మహింపరచడము, ఆయన్ని ఎప్పుడైతే అంగీకరించామో మిగతా వాటిని అంగీకరించకూడదు.
మనం అవిశ్వాసంగా అవిశ్వాసము అవిధేయత అనేది లోకాన్ని పాపాన్ని అంగీకరించే వాళ్ళు ఉంటుంది. వాక్యం ఎన్ని చెప్పినా వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. లోకంతో స్నేహం చేయొద్దని చేస్తూనే ఉంటారు, లోకాన్ని ప్రేమించొద్దని ప్రేమిస్తూనే ఉంటారు. వాళ్ళ మాటలు ఎట్లా మాట్లాడినా కానీ వాళ్ళ ప్రవర్తన మట్టికి అవిశ్వాసుల్లాగా అవిధేయుల్లాగానే కనపడతా ఉంటుంది. ప్రవర్తన మాటలే విశ్వాసులకు కనపడుద్ది, ప్రవర్తన ఏమో అవిశ్వాసులు అవిధేయులకు కనపడుద్ది. ప్రవర్తన వల్ల మార్పు వస్తుందా, మాట వల్ల మార్పు వస్తుందా? మాట ఏమో మాయ మాట అవుద్ది, ప్రవర్తన ఏమో యథార్థత కలిగి ఉంటేనే ఆయనకి ఇష్టం. మాటలు ఏం చెప్తారండి? హలో, మాటలు ఏం చెప్తారు? నీ ప్రవర్తన అవిశ్వాసంతో కూడిన ప్రవర్తన వల్ల నీకు నెమ్మది, నీ కుటుంబానికి నెమ్మది, దానికి సంబంధించిన ఆశీర్వాదాలన్నీ కూడా అది ఆ స్థలంలో ఉంటే దేవుడు నిశ్చయముగా ఎవడో ప్రకటించడం, దూతలు ప్రకటిస్తున్నారు, దేవుడు ప్రకటిస్తున్నాడు అన్నమాట. దేవుడు చెప్పిన మాటలు దూతలు తీసుకొచ్చారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, అది నీ ఇంట్లో మహిమ రావాలి. నీ నుంచి, నీ హృదయంలో నుంచి, నీ నోటి ద్వారా దేవుని మహిమపరుస్తుంటే, దేవుని స్తుతిస్తుంటే, దేవుని వాక్యాన్ని ఒప్పుకుంటుంటే, దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటుంటే దేవుడు నీ ద్వారా మహిమ పొందుతాడు. మనకి రిటర్న్ ఏమొస్తుందంటే, రిటర్న్ ఏమొస్తుందంటే నెమ్మది. ఏమొస్తుందండి? సమాధానం. ఎక్కడ నమ్ముతున్నారు? అయ్యి మనవాళ్ళ కొనుక్కొస్తారు, 10,000 అయిన పర్వాలేదు, 20 అయిన పర్వాలేదు, ఎంతైనా కొంటానంటారు. ఎందుకంటే అది అమ్మేది కాదు, కొనేది కాదు, అది గాడ్ గిఫ్ట్, ఉచితముగా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆయన అంగీకరించిన వాళ్ళకి దేవుడు దాన్ని వెల చెల్లించుకోకుండానే దేవుడు మనకి గిఫ్ట్గా ఇస్తున్నాడు, వరంగా ఇస్తున్నాడు. అదే ఎవరికైనా నెమ్మది లేకపోతే, ఎవరికైనా సమాధానం లేకపోతే చేయవలసింది ఏంటంటే, నీ హృదయంలోకి సమాధానకర్త అయిన యేసుని, శాంతిని ఇచ్చే ఆ యేసయ్యను మనం తీసుకొస్తే లోపలికి, ఆయన మనలో ఉంటే, ఆయన మనతో ఉంటే మనకి సమాధానము. శిష్యులుగా అన్నాడు, సమాధానము కలుగునుగాక అన్నాడు. ఎందుకంటే వాళ్ళు కలవరంలో ఉన్నారు, భయంలో ఉన్నారు. అందుకే సమాధానం వాళ్ళకి ప్రకటించాడు, సమాధానం వాళ్ళు పొందుకున్నారు. దేవుని స్తోత్రం. అందుకని నశించిన దానిని వెతకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని వాక్యం చెప్పు. నశించిపోయేవాడు కదా అంటాడు, నాకు మించినోడు లేడో, నన్ను కొట్టినోడు లేడో, నేను అంతా ఖండాలు చూపించి ఆ బలం ఈ బలం చూపించుకుని విర్రవీగోళ్ళంతా ఒకరోజు వాళ్ళు నశించిపోతారని. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న ప్రతిదీ కూడా నశించిపోతుంది. సూర్యుడు చంద్రుడు ఒకరోజు కాలిపోబోతున్నాయి, వేండ్రం అయిపోతున్నాయి. కొత్త ఆకాశం కొత్త భూమిని సృష్టించి తనకిష్టలైన వారిని ఆ భూమి మీద ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు యేసు. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమందికి తెలిసి సత్యం? ఎంతమందికి తెలుసు? అందుకనే ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి నశించిపోద్ది. దేవుడు చేసిన సృష్టిలో ఎవరైతే నమ్మలేదో, ఎవరైతే లోబడలేదో, ఎవరైతే భయపడలేదో వాళ్ళందరూ కూడా నశించిపోతారు. వాళ్ళతో ఉన్న ఎన్ని కూడా నశించిపోతాయి అనే సత్యం తెలుసుకోవాలి. అందుకని ఈ ప్రపంచం నశించిపోవటానికి పరుగులెత్తుతుంది. మూడో ప్రపంచ యుద్ధం మన ముంగిట్లోనే, గుమ్మంలోనే ఉంది. ఎప్పుడు దుష్టుడు ఎవరిని ప్రేరేపిస్తాడో, రష్యాని ప్రేరేపిస్తాడా, చైనాని ప్రేరేపిస్తాడా, అమెరికాని ప్రేరేపిస్తాడా, ఈ అగ్రరాజ్యాలని ఎవరిని ఏ రాత్రి ప్రేరేపిస్తాడో పరిస్థితులు తారుమారైపోతాయి. నువ్వు నోరు కట్టుకుని అబద్ధాలాడి మోసం చేసి సంపాదించింది ఎవరిదవుద్ది? ఏంటి ఆ సీన్లోకి వెళ్ళిపోతున్నారా? ఎవరిదో చెప్పు, ఎవరిది? నువ్వు సుఖాలు వదిలేసుకుని కష్టాల ద్వారా సంపాదించింది ఇక నీకు నెమ్మది ఇవ్వదో, సమాధానం ఇవ్వదో. అయినా కానీ క్రీస్తుకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న నీవు ఎవరిదవుతుంది. అందుకని రెప్పపాటులో యేసు ప్రభు రావటానికి, రెప్పపాటులో వస్తారన్న దానికి సిద్ధముగా ఉన్నది. దేవుని స్తోత్రం చెప్పడం గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. అందుకని
ఆ జ్ఞానము కలిగిన వాడు ఏం చేయాలంటే యేసు ప్రభు జ్ఞానాన్ని అనుసరించి యేసు ప్రభు ఆత్మ ద్వారా మనము మెలకువగలిగి జీవించాలి. మెలకువగలిగి జీవించాలండి. అందుకనే ఆ మెలకువ కలగటానికి ఆ రాకడ గుర్తులు చెప్పాడు. ఆ మెలకువ కలిగి ప్రభు ఏ సమయం వచ్చినా కానీ మనం సిద్ధపాటు కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి అని దేవుని లేఖనం తెలియజేయబడుతుంది. దేవుని స్తోత్రం. అలాగే పౌలు గారు రోమా సంఘంతో ఏమంటాడంటే 3:23 ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ నేను పాపిని కాదు, నేనే తప్పు చేయలేదు అని అంటే నీకు నీ కనులకి పాపపు పొరలు అడ్డు ఉండటం వల్ల నీ పాపం నీకు కనపట్ల. అందుకనే పౌలు గారికి పాపపు పొరలో కింద పడిపోయినప్పుడు తన పాపిని అని తెలుసుకున్నప్పుడు ఒప్పుకున్నాడు. చాలామందికి పాపపు పొరలు ఉంటాయి. పాపపు పొరలు ఉంటాయి. ఆ పాపపు పొరలో ఎప్పుడైతే రాలిపోతాయో అప్పుడు ఆత్మ ప్రత్యక్షతలో తన స్థితిని తాను తెలుసుకోగలిగినప్పుడే అప్పుడు హృదయం పగులుది. నేను పాపిని అని నువ్వు ఒప్పుకున్నప్పుడే నీ పాపానికి క్షమాపణ కలుగుద్ది, అప్పుడు నీకు రక్షణ కలుగుద్ది. దేవుని స్తోత్రం. అందుకని చాలామంది నేనేం పాపం చేయలేదు, నేనేం తప్పు చేయలేదు, నా అంత మంచివాడు లేడని మనసులో అనుకుంటారు. అంతే. నేనేం చేశాను తప్పు అంటారు. వాక్యం ఏం చెప్తుందంటే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారంటారు. అది అందరూ అంటుంది. దేవుడు అబద్ధం చెప్తాడా? మనం కొంతమంది ఎటకారం ఏంటంటే మీరంతా పాపులే, యేసు ప్రభువుని నమ్ముకోండి అంటారు. ఎటకారం కాదు, వాళ్ళకి అంతవరకే తెలుసు. వాళ్ళ పాపం శాపం ఎప్పుడు వాళ్ళ మీద కనపడద్దో వాళ్ళకి తెలియదు అనమాట. అందుకనే మనకి తెలియటానికి దేవుడు మనలో పాపం తెలియటానికి పరిశుద్ధుడైన యేసు అనే వాక్యం వెలుగు మన మీద పడినప్పుడు మనం చూసుకున్నప్పుడు మన పాపాలు కనపడతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 6:3 ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసు నందు నిత్య జీవము. దీని పరిష్కారం ఏంటంటే పర్వాలేదు, పాపం చేస్తున్నావా కానీ ప్రభు ఉన్నాడు. ఆ పాపం వల్ల వచ్చే జీతము మరణం, ఆ మరణాన్ని నుంచి తప్పించే పరలోకం నుంచి వచ్చే ఒక యేసు ఉన్నాడు. ఆ యేసు రక్తమే ప్రతి పాపమును కడుగుద్ది. ఆ యేసు నామమే పాపికి రక్షణ కలిగిస్తుంది, విడుదల కలిగిస్తుంది అని వాక్యం స్పష్టంగా చెప్తున్నాం. ఆ మాట మనిషికి ఎంత ధైర్యాన్ని ఇస్తుందండి, ఎంత ధైర్యాన్ని. నా పాపము నన్ను పట్టుకుని నరకానికి తీసుకెళ్దు, నా పాపాన్ని నా ప్రభుకి దగ్గర ఒప్పుకుంటే నా ప్రభు నన్ను పట్టుకుని పరలోకం తీసుకెళ్తాడు అనే ఒక నిరీక్షణ ఎంత గొప్పదండి. మీకు ఏం అనిపించట్లేదు అసలు ఎంత. నేను 1989వ సంవత్సరం ముందు 72వ సంవత్సరంలో కమ్యూనిస్ట్ పార్టీలో చేరాను. 82వ సంవత్సరంలో 10 సంవత్సరాలు నా ఇష్టానుసారంగా తిరిగా, నాస్తికుడిగా ఆస్తికుడిగా నా మనసుకి ఏది తోచినట్టుగా నడుచుకున్నాను. మా అమ్మగారు అనేది పాపాన్ని ఒప్పుకుంటే ప్రభు నేను రక్షిస్తాడు, నీ వ్యాపారం బాగుంటుంది, ప్రభుని నమ్ముకో, ప్రభుని నమ్ముకోడు. ఏమ్మా నేనేం పాపం చేశాను చెప్పండి అంటు. ఏంటమ్మా నేనేం పాపం చేశాను చెప్పండి. నా దృష్టిలో పాపం అంటే సిగరెట్లు తాగడం, మందు తాగడం, లేకపోతే ఏదో అలాంటి పాపాలు అనుకున్నాను. కానీ నేను సిగరెట్ తాగకపోయినా, మందు తాగకపోయినా, చెడు స్నేహాలు లేకపోయినా కానీ నాలో పాపం ఉందని ప్రభువుని ఎరిగి నాకు గుర్తించగలిగాను. ప్రభువు నన్ను దర్శించినప్పుడు అప్పుడు నా పాపాలు
నా లోపాలు, నా అవిధేయతలు, నా మాటల ద్వారా, చూపుల ద్వారా, తలంపుల ద్వారా, జన్మ పాపం, కర్మ పాపం, పాపము కాదు అనుకున్నది, పాపము లేదు అనుకున్న ప్రతిదీ నా యేసు ఆత్మను ఒప్పించింది. ఆయన సెలవు దగ్గరికి వచ్చినాక, ఆయన సెలవు దగ్గరికి వచ్చిన తర్వాత నేను పాపిని అని ఒప్పుకున్నాను. పాప క్షమాపణ పొందుకున్న తర్వాత అప్పుడు నాకు నెమ్మది కలిగింది, సమాధానం కలిగింది, సంతోషం కలిగింది, కొండంత బలం వచ్చిందనమాట. దేవుని స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకున్నామో, ప్రభువుని అంగీకరించామో, ప్రభు మాట నాలోకి వచ్చినప్పుడు నా పరిస్థితులన్నిటిలో నా ప్రభు ఉన్నాడని ఒక విశ్వాసం వచ్చేసింది. హృదయంలో కొండంత బలం వచ్చేసింది అనమాట. ఎవరైనా ఏం పర్వాలేదు, నువ్వు ఏ పరిస్థితి, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను కదా అంటే ఎంత బలం అవుతుందో అంత వచ్చేసింది. దేవుని స్తోత్రం చెప్పు. మన ప్రభు బలము మనుషుల బలము కాదు, అది దైవికమైన శక్తి మన హృదయంలోకి వస్తే ఆ మనిషి దేవుడి మనిషి అయిపోతాడు. అంతే. దేవుని స్తోత్రం. ఆ మనిషి ఏమీ తినడానికి లేకపోయినా, పస్తులున్నా, కష్టపడినా, బాధపడినా, ఏది కూడా దాన్ని, ఏ శోధన, ఏ సమస్య కూడా అతను లెక్క చేయనంత ధైర్యము, కొండంత ధైర్యము ప్రభు వల్ల కలుగుద్ది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ రాత్రికాల సమయంలో పాపాన్ని దాచుకోవద్దు. పాపాన్ని దాచుకోవాక పాపము ప్రభు దగ్గర ఒప్పుకుంటే ప్రభు మన సమస్త పాపాలు, ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే 1 యోహాను 9వ అధ్యాయము 1వ అధ్యాయం 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మన పవిత్రులుగా చేస్తాడు. సమస్త దుర్నీతి నుండి అంటే దుష్టునీతి నుండి మన విడిపించి ఆయన నీతిలో నిలబెడతాడు. మనకి అంత అది ఎవరో ఏ నదుల్లో స్నానం చేసినా, ఏ యజ్ఞాలు యాగాలు చేసినా, లక్షల కోట్లు పెట్టి ఖర్చు పెట్టి నువ్వు ఏం చేసినా పాపము అనేది పోదు. సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం. అది 7వ వచనం చెప్తుంది. 1 యోహాను 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేయను. మన కడిగేది ఏంటంటే నీరు కాదు, మన ఏంటంటే నీటితో కడుక్కునేది శరీరానికి, వాక్యంతో కడుక్కునేది ఆత్మకి. మన వాళ్ళు స్నానాలు ఎందుకు చేస్తున్నారంటే మర్మం ఏముందంటే వాక్యమనే ఉదక స్నానంతో శుభ్రం చేసుకోవాలి హృదయాన్ని, మనసుల్ని. కానీ శరీరాన్ని నీటితో నువ్వు నేను శుభ్రం చేసుకుంటాం. కానీ పాపానికి కావాల్సింది ఏంటంటే యేసు రక్తము. హలో, ఎవరైనా సరే ప్రపంచంలో ప్రతి మానవుడు కూడా యేసు రక్తంలోకి రావాలి. యేసు రక్తం చేత పాప క్షమాపణ పొందుకున్నప్పుడే మోక్షానికి, పరలోకానికి మార్గం కలుగుద్ది. ఇంకా ఏది మార్గం లేదో అదే మార్గాన్ని చూపించడానికి, జీవాన్ని ఇవ్వటానికి, నిత్య జీవానికి వారసులుగా మారడానికి నజరేయుడైన యేసు 2000 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి శరీరధారిగా వచ్చి శరీరులైన మన కొరకు తను తాను యజ్ఞపశువుగా, తను తాను బలియాగముగా అప్పగించుకుని మనం పొందవలసిన శిక్ష ఆయన పొంది మనకు రావాల్సిన ఆశీర్వాదానికి కారణభూతుడు ఏంటంటే ఆయన శిక్షను పెంచాడు. ఆయన మనకు రక్షణ ఇచ్చి దాని ద్వారా పరలోక ఆశీర్వాదాలు మనకి ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఇంత గొప్ప యేసుని, ఇంత గొప్ప రక్షణని, ఇంత గొప్ప మహిమని మనం కాల్దనుకున్నామంటే అదే మన శాపం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు అన్నాడు. ఇంత గొప్ప రక్షణ నీకు తెలుసుకోవాలి. నువ్వు రక్షణ అంటే ఏంటో, రక్షణ వరం ఏంటో, రక్షణలో ఫలం ఏంటో, పరలోకంలో ఉండేది ఏంటో
ఇక్కడ ఆయన మనతో ఉండి మనని ఎలా నడిపిస్తాడో తెలుసుకుంటే అది భక్తి అనేది సులువు అని తెలుసుకుంటాం. భక్తి కష్టం కాదు, భక్తి సులువు. భక్తి నువ్వు ఒక్కరివే చేస్తే కష్టం, కానీ దేవుడు ఆయన ఆత్మ ద్వారా ఆయన పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు మనలో ఉంటారంట. విశ్వాసం పెడితే ఆయన ద్వారానే మనము భక్తి చేయగలుగుతాం, భక్తుడిగా మోక్షానికి వెళ్ళగలుగుతాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక.